జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అన్ని గ్రామాలకు విద్యార్థుల కోసం బస్ సర్వీసులు ప్రారంభించాలంటూ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు రమేష్, రవి, సత్యనారాయణ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు శోభన్ బాబు, రజక సంఘం శంకర్, రజక సంఘం సంతోష్ ముదిరాజు సంఘం రవికుమార్, నాయ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి పిలుపు మేరకు 33 జిల్లా కేంద్రాలలో బడిబాట కార్యక్రమంలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సులను ఆ పేద పిల్లలకు కల్పించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విజ్ఞాపన పత్రాన్ని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులతోని మరియు వివిధ విద్యార్థి సంఘ నాయకులతోని ఈరోజు వచ్చి కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సును బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సు ఉచితంగా కల్పించి పాఠశాలలకు పంపించాలని డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విజ్ఞాపన పత్రంలో మిమ్మల్ని డిమాండ్ ఏంటిదంటే ఆర్టీసీ బస్సు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని మళ్ళీ పాఠశాలకు పంపించి అంత సౌకర్యంతో విద్యను అందించాలి. ఇంత పెద్ద డిమాండ్ను ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వాళ్ళ ముందుంచడం జరుగుతుంది. ముఖ్యంగా విద్య అభివృద్ధి చెందితేనే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. విద్య నుండే మానవ వనరులు అనేది ఒక గొప్ప ఆయుధం మనకు. మానవ వనరులే ఏ రాష్ట్రానికైనా కూడా ఏ దేశానికైనా కూడా. మరి ప్రభుత్వ బళ్ళల్లో చదువుకున్న పిల్లలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా పిల్లలను మరి పాఠశాలలో చేర్పించాలని డిమాండ్ చేస్తూ మరి ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా మరి భూపాలపల్లి జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో నేడు మరి వీళ్ళందరికీ ఎవరో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్ ద్వారా ఉచితంగా వాళ్ళను స్కూళ్ళల్లో చేర్పించాలని డిమాండ్ చేస్తూ మరొక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు. మరి ఎందుకు అంటే మరి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి, 22 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఆ విద్యార్థులు దూరభారం వల్ల పుస్తకాలు మోయడం వల్ల వాళ్ళకి శక్తిహీనులు అవుతారు. మరి దూరం ఎక్కువ అవుతుంది, నడిచిపోవడం జరుగుతుంది. మరి స్కూల్ వ్యాన్లకు అరకొరగా జీవించే తల్లిదండ్రులు, మరి కూలినాలి చేసుకునే తల్లిదండ్రులు